పేరేంటి? సింహాచలం సార్. అమ్మా పాలవరం సింహాచలం సార్. సింహాచలం. అయ్యా నువ్వేం చేస్తా ఉంటావు? కలిగిస్తాను సార్. కలిగిస్తావు. అయ్యా ఇదేనా? ఇదే సార్. ఈ జాగా ఆర్ఎన్బి వాళ్ళదా లేదంటే సొంతమా? అదే ఆర్ఎంబి సార్. ఇది సొంతం. అది ఆర్ఎంబి సార్. ఇది సొంతం సార్. ఇది ఆర్ఎన్బిదా? అది సొంతం. ఇది సొంతం అనేది. అయ్యా కూర్చో. ఏంటమ్మా ఏం కావాలమ్మా? ఎంతమంది పిల్లలమ్మా? బాబు. హలో ఓయ్ అటు కూర్చోమ్మా. అటు చూడు. నీ పేరేంటి? పేరేంట్రా? రిషిత్ సార్. రిషిత్. నువ్వేం చదువుకున్నావమ్మా? డిగ్రీ. నేను ఏం చేశానమ్మా? నీ సబ్జెక్ట్ ఏంటమ్మా? ఆయన ఇద్దరు బీకాం చేశారు. ఇంకేంటి చెప్పు, విశేషాలు చెప్పు. నాకు ఇల్లు కట్టి పెట్టాలి సార్. నా దగ్గర సోమత వేస్తారు. 3 పిల్లలండి. అలా పెళ్లి చేసాను సార్. ఇల్లు కట్టి పెట్టి అదొకటి వీళ్ళకైనా ఉద్యోగాలు. అందరూ ఇక్కడ ఉంటున్నాం బాబు. ఈ 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. అది అలాగే వ్యాపారం. ఎట్లా ఇప్పుడు? అయ్యా ఇప్పుడు ఏం కావాలంటే ఇల్లు కావాలంటే ఇల్లు కట్టి పెట్టాలి సార్. ఓకే. ఎంతమంది పిల్లలు? నాకు 3. ఒక మొగుడిని ఉండేవాళ్ళు ఉన్నారు. బాబు ఉన్నాడా? బాబు ఉన్నారు సార్. బాబు ఒకడు ఉన్నాడు. మీరేమన్నా ఆలోచించారమ్మా మీరు సెటిల్ కావడానికి? ఇంకేంటి సార్? ఏమన్నా ఒక ఆలోచన ఏం చేస్తే మీరు సెటిల్ అవుతారు? భూములు లేవు లేవు సార్. భూములు లేకపోతే నువ్వు ఏం చేస్తే మీరు సెటిల్ అవుతారో ఆలోచించుకోవాలి కదా. ఉద్యోగమా లేకపోతే జాబ్ చేసుకున్నాను? ఇంకేంటి చెప్పు, నువ్వు విషయాలు చెప్పు. అదే ఇల్లే నాకు ముఖ్యం. ఇల్లు కట్టమంటాను, నేను చెప్తాను, ఇప్పుడు చెప్తాను. అందరూ ఇల్లు కట్టిస్తారు. ట్యాప్ వాటర్ ట్యాప్ ఒకటి వేయించారు సార్. ఆటోమేటిక్గా వేయిస్తాం. అయ్యా ఊరంతా ఉందా? ఊరంతా ఉంది సార్. ఊరి సేవలు ఊరంతా ఉన్నా సార్. నాకు లేదు సార్. ఓకే ఓకే, 2 చేయమంటాను. అయ్యా ఎంతమందికి లేదు ఇక్కడ ట్యాప్లో? ఈ లోకల్ ఎవరికి లేదు సార్. ఈ ఏరియా లేదు? ఈ ఏరియా లేదు సార్. నీళ్ళు అయితే ఊర్లో ఉన్నాయి? ఊళ్ళో ఉన్నాయి సార్. ఓకే. అయ్యా ఎన్ని ఏళ్ళకు? 10 ఏళ్ళకి లేవా? 10 ఏళ్ళ దాకా ఉండవు సార్. ఓకే, ఇమీడియట్గా వేసేయమంటాం. అయ్యా అదేమంటా ఇచ్చేయమంటాం. మీరు ఎక్కడ చూస్తున్నారు నీళ్ళు ఇప్పుడు? నీళ్ళు సార్ వెనకాల బోర్ ఉంది సార్. బోర్ ఉందా? ఆ బోర్ పైప్ పెట్టి కొట్టుకుంటాం. మంచిలకి అయితే ఏరే చోటకి వెళ్ళి తీసుకుంటాం సార్. నేను చెప్పి ఇమీడియట్గా అంటున్నాను. అయ్యా నా దగ్గర కట్టి సోమలేదు సార్. మీరే కట్టి పెట్టాలి. ఓకే సార్, మెసేజ్ ఆలకించండి. అయ్యా నమస్కారం అండి పోలరాపు సింహాచలం గారు, బాగున్నారా? గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో గౌరవంగా జీవించాలనే ఉద్దేశ్యంతో మీకోసం ఎన్టీఆర్ భరోసా పింఛనును అందిస్తున్నారు. మీకు ఏమాత్రం శ్రమ కలగకూడదని అభిమానంతో ప్రతి నెల 1వ తేదీనే స్వర్ణ గ్రామం సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి ఈ పింఛను నగదు 4,000 రూపాయలను మర్యాదపూర్వకంగా మీ చేతికి అందజేస్తున్నారు. ఇప్పుడు ఈ మెసేజ్ ఎప్పుడు వస్తుందా మీకు? నెల నెల వస్తా సార్. అందరూ వచ్చి చూపిస్తున్నారా? వినిపించి మీకు మాట్లాడిస్తున్నారా? వినిపిస్తున్నారు సార్. కరెక్ట్ గా ఇస్తున్నారా? కరెక్ట్ గా వస్తున్నారు సార్. ఎక్కడ లేదు సార్, ఇంటికి వచ్చేస్తున్నారు సార్. ఎలాంటి అసౌకర్యం లేదు సార్. అన్ని కరెక్ట్ గా వస్తున్నాయి సార్. ఓకే, కూర్చో. అడ్డు. ఇప్పుడు మీరు చేసే నువ్వు కళ్ళు గీస్తావు కదా? అయ్యా ఏ కళ్ళు? కొబ్బరి కల్లా? కాదు, తాటికల్లే సార్. ఎన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ ఊర్లో? ఊళ్ళో ఉన్నాయండి సార్. నా మటుకి పేడ మటుకు 15 చెట్లు దగ్గరికి తీసుకుంటాను సార్. ఎంతమంది చేస్తున్నారు ఈ ఊర్లో? 4 ఉన్నారు సార్. 4 ఉన్నారు. అయ్యా ఇది సొసైటీ చేపూరు సార్. దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు? చెట్లు కాడ అమ్ముకొని చేపూరులో షాప్ ఉంది సార్, అక్కడ కట్టుకెళ్ళిపోతాం సార్. ఊర్లో షాప్ ఒకటి ఉంది? ఊళ్ళో కాదు, చేపూరులో ఉంది సార్ షాప్. చేపూరులో పక్కన. ఎన్ని కిలోమీటర్ అక్కడికి? 4 కిలోమీటర్ల దగ్గర. 4 కిలోమీటర్లు. ఎంత ఒక చెట్టుకి ఎంత వస్తుంది? ఒక 5 లీటర్లు 4 లీటర్లు వస్తుంది సార్. నెలకి ఎంత వస్తుంది నీకు? కుటుంబ ఖర్చులు అన్నీ పోయి ఒక 5-6 వేలు మిగిలితే అంతే సార్. ఖర్చులంతా పోయి అయ్యా 5,000 నెలకు.
ఈ పింఛన్ డబ్బులతో వాటితో అలాగా కుటుంబం జరుపుకుంటున్నాం. ఎన్ని గంటలు పని చేస్తావు నువ్వు? రోజుకి 6 గంటలు పని చేస్తాం సార్. 6 గంటలు పని చేస్తావు. మా పని అంత కష్టమే సార్. చెట్టు ఎక్కాలి కదా. రోజు 3 పూటలు ఎక్కాలి సార్ చెట్టు. పొద్దున ఎక్కాలి సార్, మధ్యాహ్నం ఎక్కాలా. ఎక్కడానికి ఈజీగా ముందు కంటే సపోర్టింగ్ అవన్నీ వచ్చాయి కదా, చేసాం కదా. ఇంకా మాకు ఈ జిల్లాలో ఎక్కడ రాలేదు సార్. మామూలుగా ట్రెడిషనల్ గా ఎక్కుతారు చెట్టు మామూలుగా సార్. మోటే మోటే దాంట్లో ఏం మోడర్నైజేషన్ ఏమీ లేదు సార్. ఏం మార్పులు కూడా ఏమీ లేదు సార్. ఈ మధ్య కొన్ని షాపులు కూడా ఇచ్చాం మీ అందరికి. అయ్యా రండి చూద్దాం. సీట్ కట్కి వెళ్తారు. అమ్మాయిని సెటిల్ చేయడానికి చూడండి. హస్బెండ్ కూడా ఏం చేయగలుగుతారో ఎంప్లాయ్మెంట్ ఇక్కడ బీకామ్ వర్కౌట్ చేయండి. మాకు కొల్లాపురం కూడా బాగా నీటి ఇల్లు ఒకటి, పైప్ కనెక్షన్ ఇల్లు. కొడుకు ఈయన ఉంటారు. ఇల్లు నీట్గా చేసి టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం ఇల్లు కొట్టి 4 to 5 months will complete. And 2 BHK will be because ఎంత అవుతుంది? 6 to 8 lakhs మధ్యలో కంప్లీట్. ఎనిమిది 10 ఉన్నాయా? 9 కట్టారా? ఒక దాంట్లో ఎంత వస్తుంది? లీటర్ వస్తుంది సార్. ఒక దానికి ఉండదు సార్. అంటే ఒక దానికి నువ్వు గీసేదాన్ని బట్టి గీసేదాన్ని బట్టి సార్. ఎక్కడ ఎక్కువ వస్తే ఎక్కడ వస్తూ ఉంటుంది. అలాగా అని అన్ని చెట్లు ఉండవు సార్. ఏదో ఒక 50 చెట్లలో ఒక 5-10 చెట్లు వస్తాయి సార్. ఆ చెట్టు అంతా యూనిఫామ్ గా వస్తుందా? అందులో కూడా ఎక్కువ తక్కువ వస్తాయి సార్. అన్ని కలిసి 4 లీటర్లు 5 లీటర్లు వస్తాయి సార్. ఎక్కువ జాగ్రత్త కంగారుగా ఎక్కువ సుమతంగా ఎక్కి సుమతంగా దిగు. జాగా అల్ఫా కట్టుకోవచ్చుది.